కాళేశ్వరం ప్రాజెక్టు మీద కేసీఆర్ గారికి నోటీసులు ఇవ్వడం పైన మరియు తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో గౌరవ ఎమ్మెల్సీ కవితక్క గారి సారథ్యంలో ఈరోజు మరి ఇక్కడ ఇందిరాబాద్లో మహాధరణ చేపట్టడం జరిగింది. దీన్ని ఖండిస్తూ, ఈ నోటీసులను ఖండిస్తూ నిరసిస్తూ మహాధరణ చేపట్టడం జరిగింది. మరి ఈరోజు తెలంగాణ ప్రజలందరికీ తెలుసు, నిజంగా కాళేశ్వరం ప్రాజెక్టు అనేది ఒక బృహత్తర ప్రాజెక్టు, ప్రపంచంలోనే మొట్టమొదటి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు. మరి ప్రపంచ దేశాలంతా కాళేశ్వరం, ఇంత పెద్ద కాళేశ్వరం కట్టిన కేసీఆర్ను కొనియాడుతుంటే మరి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కేసీఆర్కు నోటీసులు ఇవ్వడం నిజంగా సిగ్గుచేటని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. అదేవిధంగా కాళేశ్వరంతో 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 21 పంపు సెట్లు, దాదాపు డైరెక్టు 18 లక్షలు, ఇండైరెక్ట్గా 18 లక్షలు, 36 లక్షల నుండి 40 లక్షల ఎకరాలకు నీరందిస్తున్నటువంటి ఒక తెలంగాణ కల్పతరువైనటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు మీద నోటీసులు ఇవ్వడం నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గుచేటని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. అదేవిధంగా ఈరోజు కేసీఆర్ గారికి నోటీసులు ఇస్తే ఈ తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఈ ఇందిరా పార్క్లో ఎలాగైతే ధర్నా జరిగిందో రేపు రాబోయే కాలంలో ఇట్లా ఇది విస్తరించి గ్రామాన ఇట్లా పాకే ఆలోచనలు ఇట్లా చేస్తారు ఈ తెలంగాణ ప్రజలు. ఎందుకంటే తెలంగాణ అంటే కేసీఆర్ అంటే తెలంగాణ గుండెకాయనే కేసీఆర్. అలాంటి గుండె మీదనే దెబ్బతీసినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి. కాబట్టి మా గుండెని దెబ్బతీసిన నిన్ను ఖచ్చితంగా దీనికి రివెంజ్ ఉంటుంది, దీనికి రిటర్న్ గిఫ్ట్ ఉంటుంది, ప్రతిఫలం ఇట్లా అనుభవించడానికి సిద్ధంగా ఉండాలని చెప్పేసి రేవంత్ రెడ్డికి ఈ సందర్భంగా మేము ఖండిస్తున్నామని చెప్పేసి హెచ్చరిస్తున్నామని చెప్పి ఈరోజు తెలంగాణ రాష్ట్ర అపర భగీరథుడిగా పేరు పొందినటువంటి తెలంగాణ రాష్ట్ర బాపుగా, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా, తెలంగాణ జాతిపితగా చెప్పుకోబడుతున్నటువంటి కేసీఆర్ గారి మీద ఒక అపనిందలు మోపి ఒక బోగస్ నోటీసులను ఇచ్చి కాళేశ్వరంలో అవినీతి జరిగిందని నోటీసులు ఇచ్చినటువంటి కారణంగా తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవితక్క గారి పిలుపు మేరకు ఈరోజు రాష్ట్ర నలుమూలల నుంచి అభిమానులుగా తెలంగాణ జాగృతి కార్యకర్తలు మేము రావడం జరిగింది. హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఇందిరా పార్కు ధర్నా చౌక్ వద్ద ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మేము పాల్గొని మేము నిరసన తెలియజేయడం జరిగింది. నోటీసులు గీటీసులు ఈ తెలంగాణలో జాంతానాయి, మేము ఎవరికి భయపడేది లేదు. కేసీఆర్ గారు కాళేశ్వరంలో అవినీతి చేశారన్నటువంటిది కాంగ్రెస్ నాయకుల యొక్క అపవాదన, మూర్ఖత్వపు ఆలోచన తప్ప ఇంకోటి ఏం లేదు. మరి అధికారంలోకి వచ్చి 16 నెలలలో మొదటి 6 నెలలు మంత్రులు, ముఖ్యమంత్రితో సహా వాళ్ళందరూ కూడా వాహనాలు వేసుకొని కాళేశ్వరం వెనకాల పరిగెత్తిరు, మేడిగడ్డ దగ్గరికి పరిగెత్తి చూసిరు. మరి కనబడ్డటువంటి 7th బ్లాక్లోని ఒక 2 పిల్లర్ల కుంగుబాటును చూసి అదేదో పెద్ద మొత్తం తెలంగాణ రాష్ట్రాన్నే మునిగిపోయే విధంగా చేసిందన్నట్లుగా దాన్ని అప్రచారం చేసి ఒక రకమైనటువంటి ప్రచారంలోకి తీసుకొని మభ్యపెట్టే ప్రయత్నం చేసిరు. అందులో భాగంగా ఈరోజు ఒక విచారణ కమిటీని ఏర్పాటు చేసి కేసీఆర్ గారిని విచారణకు పిలవడం అనేటువంటిది సిగ్గుచేటు. అది కాంగ్రెస్ నాయకులకు సిగ్గులేని కాంగ్రెస్ నాయకులారా, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో 2022-23 వరకు కూడా మరి రబీ సీజన్లో, ఖరీఫ్ సీజన్లలో వర్షాల ద్వారా పంటలు పండితే రబీ సీజన్లో తెలంగాణకు కాళేశ్వరం నీళ్ళే కదా. మరి ఆ ప్రాంతం నుంచి మొదలుకొని మిడ్ మానేర్ నుంచి మొదలుకొని కట్టినటువంటి 3 బ్యారేజ్ల నుంచి మొదలుకొని నల్గొండ, ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి చివరి ఆయకట్ట వరకు కాళేశ్వరం నీళ్లను అందించి భూములను సస్యశ్యామలం చేశారు కదా. మరి ఆ నీళ్లతో సస్యశ్యామలమైనటువంటి భూములలో ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మంత్రుల భూములు లేవా, వాళ్ళ పంట పొలాలలోకి కాళేశ్వరం నీళ్లు రాలేవా, కాళేశ్వరం పంటలు వండలేవా నీళ్లతో అని కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. మరి కేసీఆర్ గారిని అప్రతిష్ట పాలు చేసి ఆనవాళ్ళు లేకుండా చేయాలి, కేసీఆర్ గారిని తెలంగాణలో లేకుండా చేయాలనేటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనలతో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే అది కేసీఆర్ గారికి ఎటువంటిది కాదు. కేసీఆర్ గారు ఉదయిస్తున్న సూర్యులు లాంటి వారు, బగబగమండే సూర్యులు లాంటి వారు. ఆయనను చేత్తోని అరచేత్తోని ఆపాలనుకోవడం కాంగ్రెస్ నాయకుల మూర్ఖత్వం. ఆయన మీద ఏదైనా అప్రతిష్ట చెయ్యాలని అనుకుంటే ఆకాశం మీద ఉమ్మేసినట్లే అది తిరిగి వాళ్ళ మొక్కల మీదే పడుతుందని కూడా కాంగ్రెస్ నాయకులు గుర్తించాల్సిన అవసరం ఉంది. ఇక మీదటనైనా కేసీఆర్ గారి మీద కానీ, బీఆర్ఎస్ పార్టీ మీద కానీ, కవితక్క మీద కానీ, కేటీఆర్ గారి మీద కానీ, హరీష్ రావు గారి మీద కానీ, బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆనాటి నాయకుల మీద కానీ ఎవరి మీదనైనా మీరు అపనిందాలు మోపాలని అనుకుంటే అది మీకే ప్రమాదం. తెలంగాణ ప్రజలు చూస్తూ ఉన్నారు. 3.5 కోట్ల తెలంగాణ ప్రజలు ఈ మీ యొక్క ఆగడాలను చూస్తూనే ఉన్నారు. ఇది గమనించుకోవాలని కూడా వాళ్ళను హెచ్చరిస్తూ ఉన్నాం. కాళేశ్వరం ప్రాజెక్టు మీద కేసీఆర్ గారికి నోటీసులు ఇచ్చిన తరుణంలో ఈరోజు మా జాగృతి నాయకురాలు కవితక్క గారు మహాధరణ చేపట్టారు. ఆ మహాధరణకి గ్రేటర్ హైదరాబాద్ నుంచి చాలామంది యువకులు భారీ ఎత్తున వచ్చి సంఘీభావం తెలిపి ధర్నాని అందరూ విజయవంతం చేసినందుకు ముందుగా ఆ యువతకు కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ రేపు రాబోయే కాలంలో కవితక్క గారు వారి జాగృతి
సంస్థ ద్వారా ఎటువంటి పిలుపునిచ్చినా ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని చెప్పి ఏ పిలుపుకైనా సిద్ధమని చెప్పి మరియు కేసీఆర్ గారి మీద ఇటువంటి దుష్ప్రచారాలు చేయడము కాంగ్రెస్ నాయకులకు తగదు. వాళ్ళు ఇటువంటి దుష్ప్రచారాలు మానుకోవాలని చెప్పి వాళ్ళకి వేదిక ద్వారా ఈ సభ ద్వారా ఇక్కడ నుంచి హెచ్చరిస్తూ జై తెలంగాణ, జై కేసీఆర్, జై కవితక్క. నిజంగా కూడా ఇది మేము ఎక్కడనో మాది చాలా దూరం 100 కిలోమీటర్ల దూరం నుంచి మేము వచ్చినాము. కేసీఆర్ గారు ఎడారి లాంటి తెలంగాణ అంటేనే ఎడారి, ఎక్కడ సుక్క నీళ్ళు లేవు, పల్లె పల్లెనా పల్లెర్లు మొలిసే తెలంగాణలోన అని పాటలు పాడుకున్నాము. చూడు తెలంగాణ చుక్క నీళ్లు లేని కాన అని మేము కాదు, మేము చెప్తుంటే అబద్ధం అనుకుంటాం. మన కవులు కళాకారులు తెలంగాణ కావాలన్నదే నీళ్ళ కోసం. అట్లాంటిది ఆంధ్ర పాలకులు రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, రోషయ్య గారు వాళ్ళు లేచిన శిలాఫలకాలు ఇవాళ గోదావరి మీద మేము పోయి చూస్తే వాళ్ళు లేచిన శిలాఫలకాలతోటి ఒక ప్రాజెక్టు కట్టవచ్చు, ఆనకట్ట వేయచ్చు. కానీ ఎక్కడ వాళ్ళు ధైర్యం చేయలేదు. ఇలా కేసీఆర్ గారు ధైర్యం చేసి రాష్ట్ర బడ్జెట్లో సగం బడ్జెట్ పోయినా ఏదేమైనా రైతులకు నీళ్ళు అందించాలి, కరెంట్ అందించాలి, తెలంగాణను ఒక సస్యశ్యామలమైన ప్రాంతం చేయాలని చేసినటువంటి కేసీఆర్ గారి మీద ఈ నిందలు వేయడం నిజంగా కాంగ్రెస్ అంటేనే కాంగ్రెస్ ఎవ్వరు నమ్మతలేరు. సాధారణ రైతులు ఎవరు కూడా కేసీఆర్ అంటే ఒక దేవునిలాగానే భావిస్తున్నారు. ఇలా రోడ్లెంబడి మీరు వండ్రి మేము అబద్ధం ఆడితే రోడ్లెంబడి ఉష్కరాసులు లెక్క పంట రాసులు, వడ్లు, ధాన్యాలన్నీ రోడ్లెంబడి నిండుతుంటే ప్రజలంతా ధైర్యంగా ఉన్నారు. ఇవాళ కోట్ల రూపాయల భూములు ఇలా మా పెళ్ళప్పుడు 2008లో ₹1,00,000 ఎకరం కొనంది. ఇలా మా దగ్గర ₹1,00,00,000 అయింది. దేనికోసమైంది? ఇలా చంద్రబాబు అంటాడు కదా, ఆంధ్రాలో 1 ఎకరం కొంటే తెలంగాణలో 10 ఎకరాలు కొంటాం. ఇలా ఉల్టా అయింది. తెలంగాణలో 1 ఎకరం అంతా ఆంధ్రాలో 100 ఎకరాలు కొనే పరిస్థితి వచ్చింది వాళ్ళకు. ఇలా ఇంత పెద్దగా మాట్లాడుతున్న అమరావతి ఎందుకు కట్టలేదు? కేసీఆర్ గారు తెలంగాణ ఈ రకంగా అభివృద్ధి చేసిన కేసీఆర్ను ఇలా వాళ్ళే కేంద్ర ప్రభుత్వాలు వచ్చి కేసీఆర్ బాగా చేస్తుండు, ఇంటింటికి నీళ్ళు ఇస్తుండు, సాగునీరు ఇస్తుండు, కరెంట్ ఇవాళ వాళ్ళ తెలివికి కాంగ్రెస్ ప్రభుత్వం తెలివికి 1 గంట సేపు కరెంటు పోకుండా ఇస్తున్నారు. ఒక రోజులో ఎన్నిసార్లు చూసినా కరెంటు పోతుంది. అదే కేసీఆర్ ప్రభుత్వంలో మాకు కరెంట్ ఎప్పుడు పోతా అని ఎదురు చూసిన పరిస్థితి. నిజంగా కూడా కేసీఆర్ మీద ఈ కేసులు వేయడం అనేది వాళ్ళ దౌర్భాగ్యము, వాళ్ళ ప్రభుత్వం యొక్క తప్పిదాలను కప్పిపుచ్చుకోవడమని మేము కోరుకుంటున్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్. కవితక్క గారు తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఈరోజు కేసీఆర్ బాబు కాళేశ్వరం గురించి ఈరోజు కేసీఆర్ బాబుకి నోటీసులు ఇవ్వడం జరిగింది. దాన్ని నిరసిస్తూ ఇక్కడ వేల సంఖ్యలో ప్రజలు, మహిళలు ఎంతోమంది పాల్గొనడం జరిగింది. ఇది కేసీఆర్ రేవంత్ రెడ్డి గారి పాలన వారికి చేతగాక ఇలాంటి నోటీసు రూపంలో కేసీఆర్ బాబుకు నోటీసులు ఇవ్వడం అనేది ప్రజలని విమర్శించినట్టే, ప్రజలను కించపరిచినట్టే అని మేము భావిస్తున్నాం. కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది పెద్ద ప్రాజెక్టు. ప్రజలకి, రైతులకు 10 సంవత్సరాల నుంచి తెలంగాణ వచ్చిన కాడ నుంచి ఇప్పటి వరకు నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదం తీసుకొని పెద్ద విప్లవాన్ని కేసీఆర్ గారు చేసిండు. తదనంతరమే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఆ రైతులకు ఏదైతే కేసీఆర్ బాపు నుండి రైతుల నుంచి కేసీఆర్ బాపుని దూరం చేయాలి అనే ఒక కుట్రతోని రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ బాపుకి నోటీసులు ఇవ్వడం జరిగింది. దాన్ని నిరసిస్తూ ఈరోజు జాగృతి ఆధ్వర్యంలో కవితక్క గారు ఇక్కడ పెద్ద ధర్నా ఇంద్ర పార్కు దగ్గర ధర్నా చేశారు. దీనికి వేల సంఖ్యలో ప్రజలు హాజరు కావడం జరిగింది. జాగృతి మహిళలు, నాయకులు హాజరు కావడం జరిగింది. దీన్ని ఓర్చుకోలేని ఇందాక మన పోలీస్ అన్నలు కూడా చాలా డిస్టర్బెన్స్ చేయడానికి అన్నలని చాలా డిస్టర్బ్ చేస్తున్నారు. ఇది వారి విఘ్నతకే వదిలేస్తున్నాం. ఈరోజు కేసీఆర్ గారు ఒక ఆంధ్రలో ఒక సర్దార్ కటన్ అనే ఒక వ్యక్తి అక్కడ పెద్ద ప్రాజెక్టు, ఇట్లాగానే పెద్ద ప్రాజెక్టు నిర్మించారు. దాన్ని నీళ్ళ రూపంలో తీసుకొని స్టోరేజ్ చేసుకొని ప్రజలకు వేల లక్షల సంఖ్యలో అక్కడ పంటను తీసుకొని సాగు చేసి అక్కడ వాళ్ళు పంటను తీసుకొని దాంట్లో వచ్చిన ధనాన్ని ఏదైతే అక్కడ ప్రైవేటు సంస్థలు కావచ్చు, ఈరోజు సినిమా ఇండస్ట్రీలు కావచ్చు, పెద్ద పెద్ద కంపెనీలకు వాళ్ళు అక్కడ డెవలప్ అయినరు. తెలంగాణ మన ఆంధ్రలో అంటే వాళ్ళు చేసిన గొప్ప ప్రాజెక్టు వల్లనే. అదేవిధంగా 100 సంవత్సరాల కింద అది జరిగింది. దాన్ని స్ఫూర్తి తీసుకొని బాబు కేసీఆర్ గారు తెలంగాణలో రైతుల పక్షాన నీళ్లు అందించి వేల లక్షల మందికి ఎకరాలకు ఈరోజు సాగునీళ్ళు అందించిన పరిస్థితి. అది వారికి పెద్ద కీర్తిని తెచ్చిపెట్టింది. అది జీర్ణించుకోలేక రేవంత్ గారు ఈరోజు గుంపు పాలన చేద్దామని అనుకుంటున్నారు. కానీ రేవంత్ గారికి ఒకటే చెప్తున్నా, కేసీఆర్ అంటేనే తెలంగాణ, తెలంగాణ అంటేనే కేసీఆర్.
మీరు ఈ చిల్లర ఇట్లా బెదిరింపుకి ప్రశ్నించే గొంతులని నిలిపివేస్తామంటే ఎవరు ఊరుకోరు. ఇది కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం కాబట్టి ఇక్కడ ఏదైతే కేసీఆర్ గారి మీద నోటీసులు ఇచ్చిండ్రో మీరు ఎన్ని నోటీసులు ఎన్ని భయభ్రాంతులకు గురి చేసినా కేసీఆర్ పేరును కేసీఆర్ స్థిరత్వాన్ని మీరు చెరిపివేయలేరని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ జై తెలంగాణ. మాకు గత 2 రోజుల క్రితం ధర్నా ఉందని కవితక్క గారు పిలుపునియడం జరిగింది. ఈ ధర్నా కోసం మా జిల్లా వ్యాప్తంగా అన్ని ఏర్పాట్లు చేసుకొని మా కార్యకర్తలందరినీ మేము సన్నాహితం చేసుకునే క్రమంలో రాత్రి 1కి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో లాగానే తెలంగాణ ఉద్యమం నడిచిన టైంలో ఎలాగైతే అర్ధరాత్రి వచ్చి అరెస్టు చేసిరో అదేవిధంగా రాత్రి 12కి వచ్చి మా జిల్లా అధ్యక్షుడిని పెంట్రాయేష్ గారిని అరెస్ట్ చేసి తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో పెట్టడం జరిగింది. మేము ఇదేంది అని ప్రశ్నిస్తే మీకు ఎలాంటి పర్మిషన్ లేదు, మీరు హైదరాబాద్ ధర్నాకి వెళ్ళొద్దని పోలీసులు మాకు బేషరతుగా చెప్పడం జరిగింది. దీనిపై ఉన్నట్టుండి మా కార్యకర్తలందరికీ పిలుపునిచ్చి ఆ రాత్రి మేము బస్సులు పట్టుకొని హైదరాబాద్ రావడానికి జరిగింది. ఈ ధర్నాలో పాల్గొనడం జరిగింది. ఇక్కడ మనం పరిపాలన చూస్తే అసలు తెలంగాణ పరిపాలన లేకపోతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పరిపాలన జరుగుతుంది అనే విధంగా ఈరోజు పరిపాలన జరుగుతుంది. అసలు రేవంత్ రెడ్డి గారి యొక్క చిత్తశుద్ధితో ఇక్కడ పరిపాలన జరుగుతుందా, లేకపోతే వారి గురువుగారు అంటే చంద్రబాబు గారితో పరిపాలన కొనసాగుతుందా అనేటువంటి దుస్థితికి ఇలా తెలంగాణ వచ్చింది. ఒకప్పుడు కనుక చెప్పుకుంటే తెలంగాణ అంటే ఒక బ్రాండ్ ఇమేజ్ ఉండే. గత 10 సంవత్సరాల క్రితం కేసీఆర్ గారి పరిపాలన ఒక ఉన్నతమైన స్థితిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం కానీ రైతులు కానీ బహుజనులు ప్రతి ఒక్క వ్యాపారం ఒక ఖచ్చితత్వంతో నడిచినటువంటి వ్యాపారం ఈరోజు చూస్తే దివాలా కోర్లా పోయింది. ఏ రైతును కదిలిచ్చినా కానీ ఏ వ్యాపారస్తులు కదిలిచ్చినా కానీ ఏడ్చే పరిస్థితికి వచ్చేసింది తెలంగాణ. ఈరోజు మేము ఈ ధర్నా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలంగాణ జాతిపిత అనేటువంటి కేసీఆర్ గారికి నోటీసులు ఇచ్చేటటువంటి పరిస్థితి ఈరోజు బీజేపీ కాంగ్రెస్ 2 కుమ్మక్కయ్య రోజు కేసీఆర్ యొక్క ఆనవాళ్ళను తుడిచేద్దాం అనేటటువంటి పరిస్థితిని భారతదేశ వ్యాప్తంగా ఎక్కడ కూడా కూడుండే బీజేపీ కాంగ్రెస్, కానీ తెలంగాణలో ఇవి 2 కలిసి కేసీఆర్ మీద ఒక యుద్ధం ప్రకటించినట్టుగా చేసి కేసీఆర్ని ఎలాగైనా కూడా కేసీఆర్ ఒక ఆనవాళ్ళు తుడిపే ప్రయత్నం చేస్తే ఖబర్దార్ బీజేపీ కాంగ్రెస్ నాయకులారా, కేసీఆర్ అంటే 4 కోట్ల జనాల మనసులో ఉన్నాడు, గుండెలో ఉన్నాడు. మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా కేసీఆర్ యొక్క ఆనవాళ్ళను తుడిచేయలేరు. కేసీఆర్ చేసిన పనులను ఎప్పటికి కూడా మీరు తుడిచిపెట్టలేరని మేము ఈ ధర్నా వ్యాప్తంగా ఇక్కడున్న వేదిక వ్యాప్తంగా కవితక్క అభిమానులుగా కవితక్క జాగృతి సైనికులుగా మేము హెచ్చరిస్తున్నాం. మీరు ఏదైతే నోటీసులు ఇచ్చి కేసీఆర్ గారిని మీరు దిగజార్చాలే, కేసీఆర్కు ఏదో చెడు పేరు తేవాలనే ఆలోచన మీ లోపల ఉంటే అది మీరు ఉన్న పలంగా బంద్ చేసుకొని మీరు ఇచ్చినటువంటి హామీలను మీరు ప్రజాపాలన అని ఈరోజు ప్రజలకు వచ్చి మీరు గెలవడం జరిగింది. పరిపాలన పైన దృష్టి పెట్టి మీరు చేసేటువంటి పనులపైన దృష్టి పెట్టాలి. కానీ కేసీఆర్ని అరెస్ట్ చేస్తే ఏమన్నదా, కవితకని అరెస్ట్ చేస్తే ఏమన్నదా, కేటీఆర్ని అరెస్ట్ చేస్తే ఏమన్నదా అంటే ఏమూ రాదు. మీకు రాబోయే ఎలక్షన్లో కనీసం డిపాజిట్లు కూడా దక్కాయని కూడా మేము ఈ మీడియా వేదికగా చెప్తున్నాం, ఖచ్చితంగా హెచ్చరిస్తున్నాం. రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా బీజేపీ నాయకులారా, మీరు గెలిచింది తెలంగాణ ప్రజల యొక్క ఓట్లతోనని గుర్తించి తెలంగాణ ప్రయోజనాల కోసం పనిచేయండి. కానీ మీరు తెలంగాణ అస్తిత్వాన్ని కానీ తెలంగాణలో ఉన్నటువంటి కేసీఆర్ ఆనవాళ్ళను తుడిచిపెట్టడం మీరు కాదు కదా, మీ తాతల తరం కూడా కాదని చెప్పుకుంటూ జై జాగృతి, జై కవితక్క. ఈరోజు ఇక్కడ ఇందిరా పార్క్ దగ్గర ధర్నా దేని గురించి అంటే మా బాపు కేసీఆర్కు నోటీసులు ఇచ్చిండ్రు. ఎట్లా అంటే అసమర్థత పరిపాలన చేస్తున్న రేవంత్ రెడ్డి ఈరోజు తొలి అంటే 2 దఫాల ముఖ్యమంత్రి, తెలుగు ముఖ్యమంత్రి మీద, తెలంగాణ తీసుకొచ్చిన బాపు కేసీఆర్ మీద ఆయన నోటీసులు ఇచ్చిండంటే అంటారు కదా, ఆయన అంత మూర్ఖుడు అనేది లేదు. ఇక్కడ ఒకటి ఏంటంటే డైవర్షన్ పొలిటికల్ చేస్తున్నాడు, అర్థమైందా? 18 నెలల నుంచి ఆయన ప్రజలను వేరే ముఖంగా అంటే ఏ హామీ ఇవ్వలేకుండా అసమర్థత పాలన చేసుకుంటా ఫస్ట్ హైడ్రా తీసుకొని వచ్చిండు, దాని తర్వాత లగచర్య, దాని తర్వాత ఈ రేస్కే కంటిన్యూ వస్తున్నాయి. కాబట్టి బాపు కేసీఆర్ కాళేశ్వరం అనే ముందే మేడిగడ్డకు పర్రెలు వచ్చినాయి, బుర్రెలు వచ్చినాయి ఏదో చెప్పిండు. మళ్ళీ గుంపు మేస్త్రి ఆయన చెయ్యాలి కదా, గుంపు మేస్త్రి ఒక పర్రె ఇంట్లో ఒక సైడు వానాకాలం పర్రె వస్తుంది తమ్మి, దానికి పెట్టుకోమా మనము. ఈ గుంపు మేస్త్రి ఏంటంటే ఒక పిల్లర్కు కొంచెం క్రాక్ వచ్చింది, ఆ క్రాక్ను భూతద్దంలో పెట్టి చూపించి ఆ రోజు దాన్ని ఎలక్షన్లో ముందు వాడుకున్నాడు. కానీ ఈరోజు ప్రజలందరికీ తెలంగాణ ప్రజలకు తెలిసిపోయింది అందులో ఏమీ లేదు, నీళ్లు సస్యశ్యామలంగా ఉన్నాయి. ఈరోజు తెలంగాణ నంబర్ 1 తీసుకొని వచ్చిన బాపు కేసీఆర్ని బదనాం చేద్దామని చెప్పేసి ఈరోజు నోటీసులు ఇచ్చిండు. ఆ నోటీసులు కూడా ఎందుకంటే ఏమి టైంపాస్, ఇప్పుడు మళ్ళీ 2 నెలలు 3 నెలలు తీసుకొని పోవాలి. పంటలు తీసుకుంటలేరు, పండిన పంటలను
రైతులు రోడ్ల మీద ఉండి ఏడ్చుకుంటా ఖరీఫ్ సీజన్వి 2 రైతు బంధులు ఇవ్వలేదు, పంటలన్నీ నాశనం అయిపోయినాయి, ఉరి పోసుకొని చచ్చిపోతున్నారు. అది పొలిటికల్గా ఎందుకంటే వేరే దారి పెట్టాలని చెప్పేసి ఈరోజు బాపు కేసీఆర్ మీద ఇచ్చిందంటే 4 కోట్ల ప్రజల మీద కూడా నోటీసులు ఇచ్చినట్టు మేము బాధపడి ఈరోజు మా కవితక్క ఇక్కడ ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్ దగ్గర మేము ఇచ్చినాము, అంటే నిరసన వ్యక్తం చేసినాము. ఈ నోటీసులు వెనకకు తీసుకో రేవంత్ రెడ్డి, కనీసం నోటీసులు తెలివి లేకుండా ఇచ్చినాము, తెలివితోనన్నా ఈ నోటీసులు తీసుకుంటే బాగుంటుంది. ప్రతిరోజు మేము ధర్నాలు ప్రతి తెలంగాణ మొత్తంలో ధర్నాలు చేయడంలో స్టార్ట్ అయిపోతుంది. సిగ్గు శరం ఏమైనా ఉంటే ఫస్ట్ కాళేశ్వరం గురించి ఏందో తెలుసుకో. కాళేశ్వరం అనేయడానికి కూడా వస్తుందా? ఈరోజు ఎట్లాంటి ముఖ్యమంత్రి ఉండంటే రైఫిల్ పట్టుకొని తిరిగిన ముఖ్యమంత్రి, తెలంగాణ రావద్దన్న మూర్ఖుడు ఈరోజు ముఖ్యమంత్రి అయ్యిండు. అదే ముఖ్యమంత్రి ఈరోజు బాపు కేసీఆర్ 10 సంవత్సరాలు తెలంగాణను నంబర్ 1 తీసుకొని పోయిండు. అంటే ఈరోజు రైతు బంధు అంటే బాపు కేసీఆర్ ఇచ్చిండని ఇచ్చినవా నోటీసులు? రైతు బీమా ఇచ్చిండనా? కళ్యాణ లక్ష్మి ఇచ్చిండనా? పిల్లలకు అంటారు పెళ్ళి అయిన తర్వాత కిట్ ఇచ్చినందుక? అసలు దేని గురించి నోటీసులు ఇచ్చిండో అర్థం కాక పిచ్చి చాతలు చేస్తున్నావు రేవంత్ రెడ్డి. ఈ నోటీసులు వెనక్కి తీసుకుంటేనే బాగుంటుంది, లేకుంటే ఇవే ధర్నాలు ఇవే మేమందరము తెలంగాణ ప్రజలమందరము 4 కోట్ల ప్రజలము నీకు నోటీసులు ఇస్తే ఈ 400 హామీలు ఇయ్యలేదని నీ మీద నోటీసులు ఇస్తే కొట్టుకపోతాం, మళ్ళీ ఢిల్లీలో పోయి దాక్కోవాల్సి వస్తుంది. రేవంత్ రెడ్డి, రాహుల్, మోదీ గోదిలో పోయి కూర్చోవాల్సి వస్తుంది. ఇవి నోటీసులు వెనక్కి తీసుకో. జై తెలంగాణ. ఈరోజు కవితక్క గారు జాగృతి ఆధ్వర్యంలో బాపు కేసీఆర్ గారు కాళేశ్వరము పైన కమిషన్ వేసింది కాంగ్రెస్ ప్రభుత్వము, మన రేవంత్ రెడ్డి గారు. అందుకని ఈరోజు అక్క ధర్నా చేపట్టింది. ఇది ఎంతో సక్సెస్గా కొనసాగింది. చాలామంది మాట్లాడారు. ఎందుకు అనంటే బాపు కేసీఆర్ గారు ఎంతో అద్భుతంగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారు. ఎందుకంటే అది రైతుల కోసం ఒక వరంలాగా. ఎందుకంటే కాళేశ్వరం అంటే ఒక ప్రాజెక్ట్ కాదు, 3 కాలువలు, 15 రిజర్వాయర్లు, 19 సబ్ స్టేషన్లు, 21 పంప్ హౌజులు, 200 కిలోమీటర్ల కాలువలు, 1531 కిలోమీటర్ల కాలువలు, 200 లేఅవుట్స్, ఇటువంటి చెప్పుకుంటూ పోతే ఎంతో అద్భుతంగా బాపు కేసీఆర్ గారు 240 టీఎంసీల నీటి వినియోగం గురించి తెలంగాణ రైతులకు ఉపయోగపడుతుందని ఈ ప్రాజెక్ట్ నిర్మించారు. ఇందులో ఒక్క పిల్లేరు కుంగిపోయిందనే సాకుతో ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఒక కమిషన్ వేశారు. దీన్ని మేము నిరసిస్తున్నాం. ఎందుకంటే కాళేశ్వరం అనేది తెలంగాణ రైతులకు ఒక వరం. ఎంతో అద్భుతంగా ఎన్నో లక్షల ఎకరాల పంట పండింది. ఆ కాళేశ్వరం ప్రాజెక్టు రేవంత్ రెడ్డి రిపేర్ చేయకుండా మూలకు పెట్టినా కూడా ఉన్న 3 కాలువలతోటి వర్షం కూడా సరిగ్గా రాకున్నా కూడా ఎంతో అద్భుతంగా పంటలు పండినాయి. ఈసారి కూడా అధిక దిగుబడి వచ్చింది అంటే దీనికి కారణం కూడా బాపు కేసీఆర్ గారే. కాబట్టి నేను ఒకటే అంటాను, కమిషన్ కాకరకాయ అనేసి ఇవన్నీ పక్కన పెట్టేసి రేవంత్ రెడ్డి గారు మీరిచ్చిన 6 గ్యారంటీలు 420 హామీలు నెరవేర్చండి. మీరిచ్చిన 6 గ్యారంటీలు ఎక్కడ అడుగుతారో, మీరు ఇచ్చిన 420 హామీల గురించి ఎక్కడ చర్చ జరుగుతుందో అనేసి మీరు ఇప్పుడు ఈ కొత్తగా కమిషన్ కాకరకాయ అని తీసుకొని వచ్చిండ్రు. కానీ ఇదొక్కటే నేను చెప్తున్న, కోడిగుడ్డు మీద ఈకలు పీకినట్టు లెక్క చేస్తారు. తెలంగాణలో మీరు పరిపాలించడం చేత కాకపోతే దిగిపోవాలి, అంతేగాని బాపు కేసీఆర్ గారు ఉద్యమం చేసి తెలంగాణ సాధించి ఒక తెలంగాణ జాతిపిత లెక్క. అప్పుడు గాంధీ గారు ఎట్లా భారతదేశం సాధించడానికి ఎంతో అద్భుతంగా ఎంత పోరాటం చేసిండ్రో అంతే అద్భుతంగా తెలంగాణ కోసం బాపు కేసీఆర్ కూడా తెలంగాణ సాధించారు.